హలో హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు, నిన్న కేరళ నర్సు ఉరిశిక్ష అనేది తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. ఈ ఉరిశిక్ష వాయిదా వేయడంలో కొంతమంది కీలకమైన వ్యక్తులు కీలకమైన పాత్ర పోషించారు. మనం చూసుకుంటే భారతీయ అధికారులు కానీ, కొంతమంది ముస్లిం పెద్దలు కానీ, అలాగే కేఏ పాల్ లాంటి వాళ్ళు యెమెన్ వెళ్ళి అక్కడున్న మత పెద్దలతో మాట్లాడి తాత్కాలికంగా అయితే ఈ ఉరిశిక్షని వాయిదా వేయించారు. కాకపోతే ఇది తాత్కాలికమే. అయితే ఉరిశిక్ష పడకుండా ఉండాలి అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే నిమిషప్రియ చంపిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళని ఒప్పించాలి. వాళ్ళు గనక ఒప్పుకున్నట్లయితే, వాళ్ళు గనక ఈమెకి క్షమాభిక్ష పెట్టినట్టయితే నిమిషప్రియకి ఉరిశిక్ష నుంచి తప్పించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం అంత ఈజీగా ఒప్పుకోవట్లే. రీసెంట్గా ఈమె ఉరిశిక్ష వాయిదా పట్టడంపై ఆ వ్యక్తి, చనిపోయిన వ్యక్తి సోదరుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసిండు అంటే, నిమిషప్రియ చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు, ఆమెకి ఖచ్చితంగా ఉరిశిక్షే కరెక్టు, మీరు ఎంత డబ్బు ఇచ్చినా కానీ మేము ఒప్పుకోం. రీసెంట్గా మన భారత ప్రభుత్వం కానీ కొంతమంది బిలీనీర్లు, డబ్బున్న వాళ్ళు ఆ కుటుంబానికి బ్లడ్ మనీ ఇచ్చి ఈమె ప్రాణాలు కాపాడాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ సోదరుడు మాత్రం దీనికి అంగీకరించట్లేదు. మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ మేము ఆమెకి క్షమాభిక్ష పెట్టము అని చెప్పేసి వాళ్ళు తెగేసి చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే నిమిషప్రియకి ఉరిశిక్ష పడటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఉరిశిక్ష ఆపటానికి అక్కడ ఎవరికి అధికారం లేదు, అక్కడున్న ప్రభుత్వానికి కూడా అధికారం లేదు. కేవలం ఆ బాధితుడి కుటుంబ సభ్యులకి అధికారం ఉంది. కాబట్టి వాళ్ళు ససేమీర ఒప్పుకోవట్లేదు అనమాట. ఒకవేళ కనుక వాళ్ళు ఒప్పుకోనట్లయితే నిమిషప్రియకి ఉరిశిక్ష పట్టడం ఖాయము అన్నట్లు మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.